ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బడిచర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిజికల్ హోమియోపతి. ఈరోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుందని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి, తర్వాత ఎందుకు బ్లీడ్ అవుతుందంట, ఎందుకు బ్లీడ్ అవుతుంది, మొత్తం నేను క్లియర్ గా చెప్తాను అనమాట ఈరోజు. అసలు ఈ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఈ నార్మల్ గా ఏ ఏజ్ లో కనిపిస్తుంది పీరియడ్స్ ఆగిపోవడం అనేది 45 to 55 ఇయర్స్ లో కామన్ గా ఉంటుంది. కొంతమంది 45 కి ఆగిపోవచ్చు, కొంతమందిలో 50-52 వరకు కూడా కామన్ గా ఆగిపోతూ ఉంటాయి. యావరేజ్ గా 45 to 50 ఇయర్స్ మధ్యలో పీరియడ్స్ ఆగిపోవడం మనం మెనోపాజ్ అంటాం. ఇది ఒక న్యాచురల్ సైకిల్ అనమాట. ఈ 45 to 50 ఇయర్స్ మధ్యలో 12 మంత్స్ పాటు ఎలాంటి పీరియడ్స్ రాకపోతే దాని తర్వాత వచ్చే పీరియడ్ ని మనం మెనోపాజ్ స్టేట్ అంటాం. ఈ మెనోపాజ్ స్టేట్ లో ఏమవుతుంది, వెజన మొత్తం డ్రై అవుతుంది, హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. దీంతో పాటు ఆ గర్భాశయం మొత్తం నార్మల్ స్టేట్ లో ఉంటుంది, అంటే ఇంకా చిన్నగా అయిపోయే స్టేజ్ లో ఉంటుంది అనమాట. ప్రాపర్ గా హార్మోన్ సెక్రీట్ చేయదు. ఇలాంటి కండిషన్స్ లో మనకి ఎలాంటి బ్లీడింగ్ అనేది కనిపించదు. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఇలా మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ కొంతమంది స్పాటింగ్ లాగా అయి ఉండొచ్చు, అంటే చిన్నగా కనిపించవచ్చు. కొంతమందిలో రెగ్యులర్ గా పీరియడ్స్ లాగా బ్లీడ్ అవుతూ ఉండొచ్చు, లేదంటే కొంతమంది అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉండొచ్చు. ఇలా తక్కువ స్కాంటీ బ్లీడింగ్ అయినా, ఎక్కువ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయినా కూడా ఈ పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ ఎలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. మనం కనుక ఈ పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేసినట్టయితే, అది బ్లీడింగ్ నార్మలే కదా అనుకున్నట్టయితే చాలా మందికి చాలా కాంప్లికేషన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో దీనికి ఎలా ఉంటుందంటే 90% వీళ్ళలో ఇతర కారణాల వల్లనే బ్లీడింగ్ జరుగుతుంది. కానీ 10% ఉంటారు కదా, ఈ 10% మెంబర్స్ లో క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది స్పాటింగ్ అయినా, లాంగ్ టర్మ్ బ్లీడింగ్ అయినా కూడా మనం ప్రాపర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది అనమాట. మనం 90% లో ఉన్నామా, లేదంటే మనం 10% లో ఉన్నామా అని చెప్పేసి. ఒకవేళ మనం కనుక ఈ 10% లో ఉన్నట్టయితే మనకు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. లేదు 90% లో ఉన్నట్టయితే మనకు రెగ్యులర్ గా మెడిసిన్స్ తో పాటు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఎందుకు ఈ పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ వస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి దాంట్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే హెచ్ఆర్టీ అంటాం. ప్రీవియస్ గా ఈ పీరియడ్స్ ఆగిపోయే ముందు ఫైబ్రాయిడ్స్ అవనివ్వండి, లేదంటే పీసీఓఎస్ అవనివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు పీరియడ్స్ ఆగిపోతే ఇవంతా కంట్రోల్ అయిపోతాయని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటి సమయంలో హార్మోన్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నట్టయితే అది మన ఫ్యూచర్ లో మెనోపాజ్ స్టేట్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇలా ప్రీవియస్ గా హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి గర్భాశయంలో ఏమవుతుంది, మళ్ళీ ఎండోమెట్రియం ఫామ్ అవుతుంది, లేదంటే మళ్ళీ గర్భాశయం నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి పీరియడ్స్ అంటే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక కాజ్. నెక్స్ట్, అట్రోఫీ వెజనైటిస్. చాలా మందిలో అట్రోఫీ వెజనైటిస్ చూస్తూ ఉంటాం. అట్రోఫీ అంటే డ్రైనెస్ అనమాట. మొత్తం వెజన మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈజీగా క్రాక్స్ రానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా అఫెక్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. దీని వల్ల కూడా కొంచెం ఇచ్చిన ఇన్ఫెక్షన్స్ అయినా కూడా అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది బ్లీడింగ్ లాగా, స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది అట్రోఫీ వెజనైటిస్ మెయిన్ కారణం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ పాలిప్స్. సర్వైకల్ పాలిప్స్ అంటే చిన్న చిన్న బుడిపలు అనమాట. ఈ సర్వైకల్ రీజన్ లో ఇలా చిన్న చిన్న బుడిపల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా బుడిపల్లాగా ఫామ్ అవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఆ బుడిపలు ఏదైనా క్రాక్స్ వచ్చినా, లేదంటే ఆ బుడిపలు డిటాచ్ అయినా, అదేమైనా ఇన్ఫెక్ట్ అయినా కూడా ఈజీగా బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళకి స్పాటింగ్ కానివ్వండి, లేదంటే లాంగ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఎండోమెట్రియల్ అట్రోఫీ. ఎండోమెట్రియల్ అట్రోఫీ అంటే గర్భాశయం లోపలి పొరను మనం ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం అనేది నార్మల్ గా ఉన్నప్పుడు అది బ్లీడ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఈ అట్రోఫీ అంటే ఇంకా తగ్గిపోతుంటుంది అనమాట. లెస్ దాన్ 4 mm సైజ్ లో ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది, అలా పల్చగా ఉండడం వల్ల ఎండోమెట్రియం అనేది మనం చేసే డైలీ యాక్టివిటీస్ వల్ల అది క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా క్రాక్స్ ఫామ్ అయినప్పుడు ఆ క్రాక్స్ నుంచి కూడా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంటుంది. దాని వల్ల వాడికి స్పాటింగ్ అవ్వనివ్వండి, లాంగ్ టర్మ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా. హైపర్ప్లేషియా అంటే ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. నార్మల్ గా ఉండాల్సిన ఎండోమెట్రియం కూడా ఇంకా థిక్ అయిపోతుంది. 12 mm అని, 14 mm అని, ఇలా నార్మల్ సైజ్ కన్నా కూడా ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎండోమెట్రియం థిక్ గా అయిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దీని వల్ల కూడా ఆ థిక్నెస్ అండ్ ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇలా షెడ్ ఆఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా బ్లీడింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది చాలా మంది చూస్తూ ఉంటాం, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనేది. నెక్స్ట్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. లాస్ట్ కాజ్ అనమాట దీంతో. అంటే 10% మెంబర్స్ లో, ఈ 10% మెంబర్స్ ఎలా ఉంటుందని అంటే ఆ ఎండోమెట్రియం అనేది క్యాన్సర్ సెల్స్ గా మారుతుంది. అంటే అబ్నార్మల్ సైజ్ లో గ్రోత్ అవుతుంది. ఇలా అబ్నార్మల్ సైజ్ లో గ్రోత్ అవడం వల్ల ఆ క్రాక్స్ అవనివ్వండి, ఆ సెల్స్ నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. దీని వల్లనే వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్, పెయిన్ రావడము, అలసిపోవడం ఇలాంటివి కామన్ గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం చిన్న స్పాటింగ్ అయినా, బ్లీడింగ్ అయినా కూడా మనం ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ కండిషన్ మనం 90% లో ఉన్నామా, 10% లో ఉన్నామా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే ఎవ్రీ 3 years ఒకసారి ప్యాప్ స్మియర్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకా దీంతో పాటు అల్ట్రాసౌండ్ టెస్ట్ అవనివ్వండి,
మెయిన్‌గా ట్రాన్స్‌విజన్ అల్ట్రాసౌండ్. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మన గర్భాశయం ఎలా ఉంది, దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే క్యాన్సర్ అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవచ్చనమాట. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్‌లో మెయిన్‌గా అలోపతిలో ఏం చేస్తారంటే హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు. అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఇది కారణం అవుతుంది కాబట్టి, మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుందనమాట. దీంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. బరువు పెరగడం గానీ, మూడ్ స్వింగ్స్ అవ్వనివ్వండి, వాళ్ళు ఇంకా బాధగా అనిపించడం, చికాకుగా అనిపించడం, దీంతో పాటు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది హిస్టెక్టమీ చేస్తారు. అంటే ఇలాంటి ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు వాళ్ళకి గర్భాశయం తీసేయాలని అంటూ ఉంటారు. కొంతమంది సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్‌లో ఆల్టర్‌నేటివ్ ట్రీట్‌మెంట్ చాలా అవసరం ఉంటుందనమాట. అదేంటంటే హోమియోపతి అనమాట. హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఈ కండిషన్స్‌లో. మనం ఈ పోస్ట్ మెనోపాజల్ టైమ్‌లో హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి ఏదైతే ప్రాబ్లమ్ ఉంటుందో, రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో, ఆ రూట్ కాజ్‌ని కూడా మనం క్లియర్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్లీడింగ్ రావడానికి కానివ్వండి, లేదంటే స్పాటింగ్ అవ్వనివ్వండి, దీనికి మెయిన్ కారణమైన హార్మోనల్ ఇంబాలెన్స్‌ని, ఇంకా ఇన్ఫెక్షన్స్‌ని అన్నిటిని మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం సర్జరీ వరకు వెళ్ళకుండా ప్రాపర్‌గానే రిలీఫ్ తీసుకోవచ్చు. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో స్పాటింగ్ అవ్వనివ్వండి, మెనోపాజ్ తర్వాత పీరియడ్స్ అవ్వనివ్వండి, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి. థాంక్స్ ఫర్ వాచింగ్.